జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. ఒక ఊర్లో ఒక పండితుడు ఉంటారు. అతనికి ఒక కొడుకు కూడా ఉంటారు. ఈ పండితుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎన్నో పుస్తకాలు, ఎన్నో కథలు చదువుకుంటూ ఉంటారు కదా వాళ్ళు పండితులు అంటే. అట్లా చదువుతూ ఉన్నప్పుడు ఊర్లో వాళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న రైతులు కానీ పక్కన ఉన్న వాళ్ళందరూ ఊర్లో ప్రజలు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే సాయంకాలం అవ్వగానే ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఆయన దగ్గరికి వచ్చి కూర్చోగానే ఆయన ఎన్నెన్నో కథలు అవి చెప్పి వాళ్ళని నవ్వించడము, వాళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వడము ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎన్నో బాధలతో ఉంటారు, పనులు చేసుకొని అలసిపోయి ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చి కాసేపు మాట్లాడి అలా వెళ్ళంగానే వాళ్ళు చాలా తృప్తిగా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు తన కొడుకు అక్కడ ఆ రాజ్యంలో రాజు దగ్గర ఒక ఉద్యోగంలో ఉంటాడు, ఒక రాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడు అనమాట. అతను అట్లా వీళ్ళ నాన్నగారి దగ్గరికి జనాలు అంటే ప్రజలు వచ్చి అందరూ కూర్చొని మాట్లాడి వెళ్ళడము అతనికి పెద్దగా నచ్చదు. ఇంటి నిండా వచ్చి కూర్చోవడం అట్లా కొంచెం చీదరించుకుంటాడు. చీదరించుకొని ఏంటి మా నాన్నగారు వీళ్ళందరినీ ఇలా చేస్తున్నాడు అని ఒక భావన ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ఒకరోజు వాళ్ళ నాన్నగారికి చెప్తాడు, నాన్నగారు నేను మీతో ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను, మీరు ఏమీ అనుకోవద్దు అని అంటాడు. సరే నాన్న, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని అంటాడు. లేదు నాన్నగారు, మీ తెలివి మీ విజ్ఞానము ఇదంతా ఎందుకు ఈ చిన్న చిన్న వాళ్ళకు చెప్పి వేస్ట్ చేసుకుంటున్నారు? ఎందుకు వాళ్ళతో అంత టైం స్పెండ్ చేసి వేస్ట్, నీ టైం అంతా వేస్ట్ అవుతుంది. నువ్వు చదివిన పాండిత్యం మొత్తం ఇలా కథల రూపంలో చెప్పేస్తున్నావు, వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నావా అని చెప్పేసి అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు కొంచెం లోపల బాధపడతారు, కానీ కొడుకుకి తెలియదు కదా. అప్పుడు చెప్తాడు, నాన్న వాళ్ళు ఎన్ని ఇబ్బందుల్లోనో ఉండి వాళ్ళకు వచ్చిన సమస్యలను మన దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, ఒక సమస్యను మనం ఎప్పుడైనా తీర్చాలి అనుకుంటే ఒక కథ రూపంలో అయితే మనం ఎప్పుడు తెలియజేస్తామో ఆ మనిషికి బ్రెయిన్లోకి వెళ్తుంది, తను ఆలోచించుకోవడానికి కొంత సమయం దొరుకుతుంది. అప్పుడు తన సమస్యలో నుంచి తను చాలా తేలికగా ఆనందంగా బయటికి రాగలడు. తన సమస్యను తీర్చుకునే ఒక పరిష్కారం కథ చాలా పనిచేస్తుంది. కథలు చాలా మంచి పనులు చేస్తాయి. ఒక మనిషిలో చైతన్యం రావాలి అంటే కథల ద్వారానే వస్తుంది అని చెప్పేసి చెప్తారు. మా నాన్నగారు ఇలాగే చెప్తుంటారులేని అతను తేలిగ్గా తీసుకొని వెళ్ళిపోతాడు. తను పనిచేసే రాజు దగ్గరికి వెళ్తాడనమాట. ఆ రాజు ఏం చేస్తాడంటే ఇతన్ని వేరే రాజ్యం ఏదో పని మీద పంపించాలి, మాట్లాడి రావాలమ్మా అనమాట. అట్లా వెళ్ళేటప్పుడు అది సముద్రం దాటి వెళ్ళాలి ఆ రాజ్యానికి. అంటే ఒక పడవలో అంటే ఒక బోటు లాగా దాంట్లో వెళ్ళాలి. అట్లాంటప్పుడు ఇతను ఏం చేస్తాడంటే వాళ్ళ తండ్రికి నచ్చదు అంత దూరం వాళ్ళ కొడుకుని ఒంటరిగా పంపించాలి అని అంటే కుదరదనమాట. అప్పుడు నాన్న నేను కూడా వస్తాను నీతో అని చెప్పేసి కొడుకుని అడుగుతారు. సరే రండి నాన్నగారు అని చెప్పేసి అంటే వేరే రాజ్యం చూసినట్టు ఉంటుంది, తనకి తోడులాగుంటుంది. ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అక్కడికి వేరే సముద్రం దాటి వేరే రాజ్యానికి వెళ్తారనమాట. అక్కడ మన కట్టుబాట్లు కానీ మన ఆహార అలవాట్లు కానీ అలా ఉండవు, వాళ్ళది వేరే, ఎక్కడి ఇది అక్కడే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ వెళ్ళి కొంత సమయానికి ఇక్కడ రాజు చెప్పినటువంటి పని అక్కడ రాజుతో చెప్పి ఆ పని పూర్తి చేసేస్తాడు. పూర్తి చేసిన తర్వాత ఇంక భోజనం చేయాలన్నమాట. వెంబడే రావడానికి కుదరదు కదా. భోజనం చేసేటప్పుడు వీళ్ళకి ఏం చేస్తారు అంటే మామూలు మన ఫుడ్ అంటే ఎవరు ఏ ఫుడ్ తింటారో ఆ ఫుడ్ వీళ్ళకు వడ్డిస్తారు. వడ్డించేటప్పుడు ఆ రాజు దగ్గర ఉంటారు కదా మిగతా వాళ్ళు, ఈ కొడుకు చాకచక్యం చూసి ఓర్చుకోలేక ఇతన్ని ఎలాగైనా సరే కొంచెం అవమానపరచాలి అని అక్కడ ఉన్న ఆకతాయి వాళ్ళు ఓర్వలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ వాళ్ళు అక్కడ తినేది ఏంటి, మాంసాహారం తింటారు, మద్యం సేవిస్తారనమాట. అది వాళ్ళ ఫుడ్, అక్కడ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. వీళ్ళకి మామూలు మన ఫుడ్ వండి పెడతారు ఇద్దరికి, తండ్రి కొడుక్కి. వాళ్ళ మధ్యలో కూర్చొని వీళ్ళు తినాలి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారనమాట, మీరు ఇవి తినరా అవి తినరా అని చీప్గా అడుగుతారు. కొన్ని ఏవేవో మాంసాహార పేర్లు కానీ ఈ మెడిసిన్ అదే మందు పేర్లు కానీ అడగగానే వీళ్ళు మాకు తెలియదు అంటాడు ఈ కొడుకు.
అది నీకు ఇది కూడా తెలియదా అని అవహేళన చేసి మొత్తం నవ్వుతారు. నవ్వంగానే ఆ అబ్బాయి కొంచెం చిన్న చూపు, అదే చిన్నతనం అనుకుంటాడు. తండ్రి గారికి బాగా కోపం వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళకి ఎలా నేను బుద్ధి చెప్పాలని చెప్పేసి వీళ్ళందరు నవ్వి సైలెంట్ అయిన తర్వాత అతను నవ్వుకుంటుంటాడు. అప్పుడు రాజుగారికి కోపం వస్తుంది. మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతారు. అప్పుడు చెప్తారు, ఏం లేదు రాజుగారు, నాకు గొంగలి పురుగు నవ్వు గుర్తుకొచ్చిందండి అంతే. అంటే ఏంటి గొంగలి పురుగు, ఏమంటున్నావు నువ్వు అని అడుగుతారు. ఏం లేదు రాజుగారు, ఆకాశ మార్గంలో ఒకరోజు హంస ప్రయాణం చేసేటప్పుడు అలసిపోయి పొరపాటున ఒక బురద నీటిలో పడాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా బాతులు అవన్నీ బురదలో మునిగి బాగా మరీ గలీజ్గా అయి ఉన్నాయి. ఈ హంస ఎంతో తెల్లగా మెరిసిపోతుంది. అప్పుడు వీళ్ళందరూ మిగతా బాతులు అవన్నీ అడుగుతాయి. తన తెల్లతనాన్ని చూసి ఓర్చుకోలేక నువ్వేం తింటావు అని అడుగుతాయి. అప్పుడు ఆ హంస అంటుంది, మానస సరోవరంలో తామర పువ్వు ఒక గుజ్జును తింటాను, స్వచ్ఛమైన మంచునీటిని మాత్రమే నేను సేవిస్తాను అని సమాధానం ఇస్తుంది. అది ఓర్చుకోలేక ఈ బాతులు అంటాయన్నమాట, నువ్వు గొంగలి పురుగును తినవా, బురదలో ఉన్న క్రిమి కీటకాలను తినవా, పురుగును తినవా, ఇవి కూడా తినవా నువ్వు అని చెప్పేసి చిన్న చూపు చూస్తాయి. అప్పుడు అది గుర్తుకొచ్చింది, అంతే, ఏం లేదుగా రాజుగారు అనగానే రాజుగారికి అర్థమవుద్దనమాట, వీళ్ళని బురదలో మునిగిన బాతులతో సమానం చేసి మాట్లాడారని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు. సరే, మళ్ళీ ఈ అవమానానికి మళ్ళీ వీళ్ళని అవమానించాలి కదా. అప్పుడేం చేస్తాడంటే మరుసటి రోజు రాజు పరివారం అంతా ఉంటారు కదా, వీళ్ళని ఏదో ఒక రకంగా అవమానించాలని చెప్పేసి మరుసటి రోజు ఫుడ్ పెట్టేటప్పుడు వాళ్లతో సమానంగా మాంసాహారాన్ని మద్యాన్ని వీళ్ళకి వడ్డిచ్చేస్తారు. అప్పుడు వాళ్ళలో ఒక అబ్బాయి, అదే తండ్రి కొడుకులు కదా, కొడుకు లేస్తాడనమాట తినకుండా. అప్పుడు రాజుగారు కాకుండా పక్కన ఉంటారు కదా వాళ్ళు, ఏంటి మీరు అలా లేస్తున్నారు, అలా లేస్తే మీరు మమ్మల్ని అవమానించిన వాళ్ళు అవుతారు అని అంటారు. లేదు అండి, మేము ఆహారం మేము సేవించము అని చెప్తారు. అలా ఏంటి, మీరు ఎన్నెన్నో రాజ్యాలు తిరుగుతున్నప్పుడు ఏ రాజ్యానికి అనుకూలంగా అవి మీరు స్వీకరించడము, దానిని గౌరవించడం మీ ధర్మం కాదా అని అడుగుతారు. అలా ఏం లేదండి అని చెప్తారు. అప్పుడు రాజుగారు ఏం సమాధానం చెప్తాడా మా వాళ్ళు వేసిన క్వశ్చన్కి అని చెప్పేసి అనుకుంటారు. మీరు మందు తాగి మాంసాహారం తింటే ఎంత ఆనందంగా ఉంటుందో మీకు తెలుస్తుందా, మీకు అర్థమవుతుందా, మీరు కూడా తినాల్సిందే అని బలవంతం పెడతారు. మీరు కూడా దీన్ని ఆస్వాదించండి అంటే అప్పుడు అతను చెప్తాడు, రాజా, ఒక సింహం ఒకసారి అనుకోకుండా ఊర్లోకి వచ్చినప్పుడు పశువుల పాకలోకి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు అది అంటే మామూలుగా గేట్ వేసి ఉంటారు, అక్కడ చిక్కుకుపోద్ది. కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. ఉండాలి అన్నప్పుడు ఆ పశువుల పాకలో పశువులు తినే తవుడు, నీళ్లు, గడ్డి అవన్నీ ఉన్నాయి. సింహం బయటికి పోనూ లేదు, అక్కడ ఉన్నవి తిననూ లేదు. దాదాపు 2 వారాల పాటు ఆహారం లేకుండా అక్కడే ఉంది. ప్రాణాలు వదలడానికైనా రెడీ అయింది తప్పితే తను ఆ ఆహారం తీసుకోవడానికి తను ఒప్పుకోలేదు. ఎవరి ధర్మం వారికి ఉంటుంది, ధర్మాన్ని తప్పకూడదు, గౌరవించాలి అని చెప్పేసి చెప్తాడనమాట. అక్కడ రాజుగారికి దెబ్బ తగులుతుంది. ఆహా, మేము చేసింది పొరపాటు, మమ్మల్ని క్షమించని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ మామూలు ఎవరు తినే ఫుడ్ వాళ్ళకి పెట్టి వాళ్ళని గౌరవించి వాళ్ళని పంపించేస్తారనమాట. ఇవన్నీ కొడుకు చూస్తాడు కదా. అంతకుముందు ఏమడిగి ఉంటాడు, మీరు కథలు చెప్పడం నాకు నచ్చట్లేదు నాన్నగారు అన్నారు కదా. తన కథల వల్లనే వేరే రాజ్యంలోకి వెళ్ళి కూడా గౌరవం సంపాదించుకొని రాగలిగాడు. సమయస్ఫూర్తి ఇక్కడ అనమాట. అప్పుడేం జరుగుతుందంటే, నాన్నగారు నన్ను క్షమించండి, మీ కథలో నేను అవహేళన చేశాను, ఈరోజు మనల్ని కాపాడింది ఆ కథలేనండి అని చెప్తారు. అవును బాబు అంటారు. నాన్నగారు, మరి నాకు ఒక సందేహం ఉంది, నాకు కూడా తీర్చగలరా అంటే చెప్పు నాన్న అని అడుగుతాడు. నేను పని చేసే ప్లేస్లో నా కింద వాళ్లతో నేను ప్రేమగా ఉండాలనేసి నేను చాలా చనువుగా ఉంటాను వాళ్లతో. ఆ చనువులు వాళ్ళు చులకనగా తీసుకొని నాతో చాలా అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు, నన్ను గౌరవించట్లేదు. వాళ్ళని అరవాలి అంటే నాకు అరవాలి అనిపించదు అని చెప్తారు. దీనికి ఏదన్నా మీరు నాకు హెల్ప్ చేయండి అంటే అప్పుడు ఒక కథ చెప్తాడు. నాయన, ఒక పల్లెటూరులో ప్రజలందరూ వేరే పక్కన ఊరికి వెళ్ళాలి అంటే భయపడుతూ ఉండేవారు. భయపడుతున్నప్పుడు అక్కడికి ఒక ఋషి వస్తాడనమాట. ఋషి వస్తే
ఆ ఋషి అవతల ఊరికి వెళ్ళాలంటే మీరు వెళ్ళొద్దు, అక్కడ పెద్ద సర్పం ఉంది, అది మిమ్మల్ని కాటేస్తుంది అని చెప్పి చెప్తారు. ఎందుకు కాటేస్తుంది, దాన్ని నేను ఏమనట్లేదు కదా, నా దారిన నేను వెళ్తున్నప్పుడు అది ఎందుకు అంటుంది అని చెప్పేసి వాళ్ళతో అంటారు. లేదండి, అది చాలా కోపంతో ఉన్నటువంటి పాము, కంపల్సరీ అది కాటేస్తుంది అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ ఋషి ఏమి కాదు, నేను వెళ్ళి చూస్తానని చెప్పేసి ఆ ఋషి ఆ పాము దగ్గరికి వెళ్తాడు. ఆ పాముతో ఇలా అంటాడు, ఎందుకు నువ్వు ఈ ప్రజల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు, ఇబ్బంది పెట్టకు, నువ్వు మోక్షం పొందాలి అంటే సాధు జీవనం సాగించాలి, సాధు జంతువులాగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఊరు దాటి. ఇది సాధు జీవనం అని చెప్పారు కదా, అప్పటి నుంచి అక్కడ వచ్చిన వాళ్ళని ఏమి అనకుండా గమ్ముగా పడుకొని ఉంటుంది చెట్టు దగ్గర. అది ఏమి అనకుండా అయితే ఇప్పుడు గమ్ముగా పడుకుంటుందో, పిల్లలు పెద్దలు కర్రలతో కొట్టడం, రాళ్లతో కొట్టడం అట్లా చేస్తూ ఉంటారు. ఆ దెబ్బలన్నీ తగిలి ఉంటాయి పాముకి. వాళ్ళనేమందు. తిరుగు ప్రయాణంలో ఋషి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ పాము అంతా రక్తం మరకలతో దెబ్బలు తగిలి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులలో ఉంటుంది. అప్పుడు ఆ ఋషి అడుగుతారు, ఏంది నీ పరిస్థితి ఇలా తయారైందంటే, మీరే కదా గురువుగారు నాకు చెప్పారు నువ్వు సాధు జంతువులాగా జీవనం సాగించాలి అని చెప్తారు. అప్పుడు అంటాడు ఆ ఋషి, అయ్యో సాధు జీవనము అంటే ఎవరికి హాని తలపెట్టకు అని చెప్పాను. నీకు హాని కల్పించే సమయంలో నీ ప్రాణాలకి ముప్పు ఉన్నప్పుడు నీ సొంత తత్వాన్ని కోల్పోకూడదు. ఎప్పుడు కూడా నీ తత్వం బుసకొట్టడము, కాటు వేసి చంపడం కాదు. ఎంత ఇదైతేనే నువ్వు కాటు వేసి అవతలి వాళ్ళని మరణానికి గురి చేయాలి తప్పితే నీ పైకి వస్తున్నప్పుడు నీ సహజ తత్వాన్ని కోల్పోకూడదు, బొసలు కొట్టి వాళ్ళని దూరం చేయాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి అని నేను చెప్పిన ఉద్దేశము. సరిగా అర్థం చేసుకోకపోతే ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు చూడు అని చెప్పేసి ఆ ఋషి గారు ఆ పాముకు బోధిస్తారనమాట. అప్పటి నుంచి ఆ పాము తన సహజ తత్వాన్ని పోగొట్టుకోకుండా ఎవరిని దగ్గరికి రానియకుండా బుస కొడుతూ తను చాలా హ్యాపీగా జీవనం సాగిస్తూ ఉంటుంది. ఈ కథలో అర్థము నీతి ఏమిటి అంటే, మానవుడు ఎప్పుడైనా తన జీవన విధానంలో సహజ తత్వాన్ని, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నీతి నిజాయితీ ఉంటుంది, తను ఎప్పుడు దాన్ని కోల్పోకుండా తన పైకి వచ్చేటప్పుడు రక్షణగా సహజతత్వాన్ని ఉపయోగించి కాపాడబడాలి. ఎప్పుడైనా తనను తానే రక్షించుకోగల తెలివితేటల్ని సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ సాయిరామ్.